హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో వడ్లగూడెం అనే కథతో మీ ముందరికి వచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. గిరి ఒక ఆడియో రికార్డింగ్ ఇంజనీర్. అతని ప్రత్యేకత నెమ్మదిగా వినిపించే సబ్సోనిక్ సౌండ్ని పట్టుకోవడం. ఓ రోజు అతని పాత కాలేజ్ ఫ్రెండ్ శిల్ప నుంచి ఒక ఫోన్ వచ్చింది. నల్లమల అడవి పక్కన మా ఊర్లో రాత్రి 1:13కి ఓ శబ్దం వినిపిస్తోందట గిరి. కానీ ఎవరూ వినలేరు. కుక్కలు కూడా అరవడం ఆపేస్తాయి. ఆ ఊరు పేరు వడ్లగూడెం. గిరి తన సౌండ్ రికార్డింగ్ గేర్తో వడ్లగూడెం చేరుకున్నాడు. రాత్రి సమయంలో అతను మైక్రోఫోన్లను 3 కోణాల్లో అమర్చాడు. అదే సమయం 1:13 am. వెంటనే రికార్డర్కు అసాధారణమైన అల్ట్రాలో ఫ్రీక్వెన్సీ వేవ్ దొరికింది. హ్యూమన్ చెవి వినలేని శబ్దం. గిరి దాన్ని అడ్వాన్స్ స్పెక్ట్రల్ అనాలిసిస్ లోకి పంపాడు. ఫలితం చూసినప్పుడు అతని చేతులు, పెదవులు, ఒళ్లంతా చల్లబడ్డాయి. ఆ శబ్దం గమనితమవుతున్న ధ్వనిలో ఒక మనిషి అరుపు ఉంది. కానీ అది శబ్దం కాదు. శ్వాసల మధ్య మృతదేహాల నిశ్శబ్ద హాహాకారంగా ఉంది. గ్రామస్తులు ఎవ్వరూ రాత్రిపూట బయటకు రారు. ఎందుకంటే ఆ సమయానికి పచ్చి వెలుతురులో వింత ఆకారాలు కనిపిస్తాయి. గ్రామ పెద్దడు చెప్పిన మాట, ఎవడైనా ఆ శబ్దం రికార్డ్ చేస్తే వారం రోజుల్లో వేరే మాట మాట్లాడలేడు. ఇంతలో గిరి పాత గుడిసెల్లో శబ్దం మరింత బలంగా వినిపిస్తోందని గ్రహించాడు. అక్కడ ఒకే ఒక బురద గదిలో పాత రేడియో, పగిలిన మైక్, ఒక ఫోటో, ఒక ఆడియో టెక్నీషియన్ రామయ్య. రామయ్య ఆ ఊర్లో పాత రోజుల్లో రేడియో వాలుగా పనిచేసేవాడు. కానీ అతడు ఒక ఆత్మహత్య చేసుకున్నాడు, గొంతు నెగ్గిపోయేలా చుట్టుకున్న టేప్తో. సౌండ్ను రివర్స్ చేసిన తరువాత గిరి దొరికిన ఆ రికార్డింగును రివర్స్ ఆడియో చేసి వినిపించగా అందులో ఇలా వినిపించింది: ఇది నా గళం కాదు, ఇది మౌన శబ్దం. నన్ను ఎవ్వరూ వినలేరు, కానీ నన్ను వదల్లేరు. ఆ వెంటనే గిరి చెవిలో ఒక ముట్టడిపాటు వచ్చింది. అతనికి అసహ్యం, తలనొప్పి, గానా వినిపించడం ఆగిపోవడం మొదలయ్యాయి. అతను ఆశ్రమంలో ఓ వృద్ధ స్వామిని కలిశాడు. ఆయన వివరించాడు, ఆ శబ్దం ఒక శాపం. ఎవడైనా దాన్ని రికార్డ్ చేస్తే అతని శరీరంలోని శబ్ద జ్ఞానం తక్కువవుతుంది. ఆత్మలు మన శబ్దాన్ని వినకుండా మనం వాళ్ల మౌనం వినాలి. అదే మౌన శబ్దం. గిరి చివరగా ప్రయత్నించాలనుకున్నాడు, ఆ ధ్వనిని పూర్తిగా విశ్లేషించి ప్రపంచానికి చూపాలని. 1:13కి అతను రికార్డింగ్ పెట్టాడు. కానీ ఈసారి రికార్డింగ్ అవ్వగానే ఆయన మెదడులో ఒక చీకటి ప్రవేశించింది. అతని గొంతు మూసుకుపోయింది. అతని పెదవులు కదలకుండా ఉండిపోయాయి. తరువాత కెమెరా ఫుటేజ్లో గిరి కనిపించాడు. కానీ దాని వెనక ఉన్న అద్దంలో రామయ్య ఆత్మ అతని చెవిలో చప్పుడు చెబుతున్నట్టు ఉంది. గిరి ఇప్పుడు జీవించి ఉన్నాడు, కానీ మాట్లాడలేడు. అతని గొంతు నిశ్శబ్దంగా ఉంది. కానీ అతని మైక్రోఫోన్ నుండి రోజు 1:13కి కొత్త శబ్దం రికార్డవుతుంది. ఇప్పుడు నేను మౌన శబ్దమే.